అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రసాద్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి సంబంధించి 4 అంశాలు నాన్ స్టాప్ ఉతుకుడు అన్నట్టుగా ఈ ప్రెస్ మీట్ సాగింది. దీనిపైన మీ ఫస్ట్ అండ్ క్విక్ రియాక్షన్ ఏంటి? ఓవరాల్గా ఎలా అనిపించింది? 2 గంటల 15 నిమిషాల ప్రెస్ మీట్ పైన మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే సార్, ఒక మ్యారథాన్ ఇన్నింగ్స్ వివిఎస్ లక్ష్మణ్ కలకట్టా గ్రౌండ్లో ఆడితే ఆస్ట్రేలియాలకి పచ్చకామెర్లు, తర్వాత ఎక్కడలేని జలుబు జ్వరాలు, ప్రపంచంలో ఉన్న వింత వింత జ్వరాలన్నీ వచ్చి బాబోయ్ అనే ఒక భయం ఎలా పుడుతుందో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారని చెప్పి లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది వాళ్ళ గుండె. ఎందుకు ప్రెస్ మీట్లు అందరూ పెడతారు కదా దాంట్లో? అదే సార్, పురుషులందు పుణ్యపురుషులు వేరే అన్నట్టు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు ఏం చేయాలన్నది ఎప్పుడు ఏం చేయకుండా 15 ఏళ్ళు కాలక్షేపం చేసిన తర్వాత ఒకడు వచ్చి ఇలా పని చేయాలి, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. అందులో 2 ఏళ్ళు నాకు కరోనా ఉన్నా సరే నాకేం ఇదేం అడ్డు కాదు, నేను అనుకున్నది విజన్ నాకుంటే, ఎగ్జిక్యూషన్ ఏం చేయాలో నాకు తెలిస్తే, ఈ 2 సమన్వయపరుచుకుంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి 5 years ట్రాక్ రికార్డ్. ఓకే, మీరు చూడండి కావాలంటే ఏ అద్భుతాలు, అసలు ఊహకందని అద్భుతాలని చేసి చూపించాడు. ఎటు వచ్చి ఏంటంటే ఇలా ఒక తపేలా ఛానల్ పెట్టుకుని మీ సాక్షిని అనాలి. అసలుకి మీరు ఇలా టెలివిజన్స్ అన్నీ అల్లగా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్స్ బ్రహ్మానందం రాసుకుని ఉండుంటే ఎక్కడో ఉండుంది ఆయన. కానీ అది అవసరం లేదనుకున్నాడు ఆయన. ఎందుకంటే నేను ఎప్పుడు ముఖ్యమంత్రి స్థానం అంటే ఒక తండ్రి స్థానం అంటాను నేను. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తన బాధ్యతగా ఏం చేయాలో అది నిర్వర్తిస్తాడు. అందుకని మా నాన్నకి వెళ్ళి మీ నాన్న వచ్చి అరే నువ్వు మీ అబ్బాయికి ఇది కొను, అరే నాన్న ఇది మీ అబ్బాయికి ఇచ్చే అని చెప్పాడంటే వాళ్ళ నాన్న రోల్ జస్టిఫై చేయనట్టు లెక్క. వీళ్ళకి ఏంటంటే పైనుంచి నరేంద్ర మోడీ ఆదేశాలు ఇవ్వాలి, లేదంటే గతంలో కూటమిలో ఇంకోలతో సమన్వయపరుచుకొని చేయాలి అన్న దగ్గర రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో గాలికి వదిలేశారు. ఇది ఎప్పుడైతే సరే నేను ఇప్పటిదాకా ఉన్న ప్రెస్ మీట్లు వేసేసి ఈ ప్రెస్ మీట్ అంటే గతంలో గుడ్డలోడ తీశాడు రా బాబు జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఈ ప్రెస్ మీట్లో ఒంటి మీద నూలిపోగు లేదురా అవతల మాత్రం చేయగలిగాడు. ఆ స్థాయిలో ఉందా? వస్తాయి ఇంకా మరి అంతే సార్. అంత సింపుల్గా చూడండి, స్థితప్రజ్ఞుల్లాగా ఇంచి కదలకుండా అంత డేటాతో విత్ డేటా. సార్ ఒకటి అదే ఆయన దగ్గర ఎప్పుడైనా సరే ఎందులో ఎంత డిలే అవుతుంది, నేను మాడేశాను, మీరు మాడేశారు, ఇంకోటి మాట్లాడేశాడు, అందరూ మాడిన తర్వాత తీనేటర్ మాడుతున్నాను అనుకుందారా ఒక వేరియేషన్ ఉంటుంది. ఇంతమంది మాట్లాడాం. ఆ సింగపూర్ నుంచి కేబుల్ డేటా అవును కదా, ఉందా లేదా? ఉంది, అవును, కరెక్ట్. సో అంతే. ఏంటంటే మీరు తాళం వేసి తిరిగి గొల్లెం మరిచి తిరిగి అన్న స్టోరీ ఎప్పుడైనా తెలుసుకుంటే, ఊరికి అడవడపడిన లోకేష్, ఊరికి అడవడపడిన చంద్రబాబు గారు, ఊరికి అడవడపడిన నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీ వేదికగా ఇంత చూసిన తర్వాత తుస్సుమని గాలి తీసిన మా మాధవ్ అన్న బీజేపీ అధ్యక్షుడు, ఇదేంటే ఇంత గాలి తీసినా ఇంకా చింత తెచ్చినా పులుపు చావలేదంటే ఇప్పుడు వస్తుంది చూడు అసలు అయింది. వ్యాట్ అంటే ఏంటో చూపిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టిన తర్వాత మీరు చాలా తప్పు చెప్పారు ఇందాక 4 అంశాలని. ఓకే, 5 అంశాలు. పిచ్చోడు చోదోటి ఉంది మధ్యలో, స్పెషల్ సబ్జెక్ట్. అదేంటి తెలుసా సార్, ఇప్పుడు మీరు వరల్డ్ కప్ చూసారా? అవును. మహేంద్ర సింగ్ ధోని లాస్ట్ బాల్ 6 కొట్టి గెలిపించాడు. అవును. అలాగే అలాగే పాకిస్తాన్ తో మ్యాచ్ చేతన్ శర్మ చేతకాన్ బౌలింగ్ వేస్తే జావేద్ మహేంద్ర లాస్ట్ బాల్ 6 కొట్టాడు. అలా ప్రతి ప్రెస్ మీట్ లో ఒకటి లాంగన్ నుంచి స్ట్రైట్ బాల్. కొన్ని సినిమాలకి సినిమా రిలీజ్ అవుతుంది, హిట్ అవుతుంది, అన్నీ అయిన తర్వాత 2.5 గంట సినిమాలో మళ్ళీ కొత్తగా ఒక సాంగ్ యాడ్ చేస్తారు. అట్లా ఈ ఎపిసోడ్, మీరు చెప్పిన ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్లో లాస్ట్కి ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఆ ఐటమ్ గారు ఎవడో అడిగే డిసైడ్ అయిపోద్ది. ఇంతకన్నా ఇంకేం లేదు. ఒకటి మీరు చెప్పిన టాపిక్ ఏంటంటే మద్యం. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి చెప్పేసండి, డైరెక్ట్ ఒక పాయింట్లో చెప్పండి ఈ ప్రెస్ మీట్ పైన. అంటే నేను ఇప్పుడు సింగిల్ పాయింట్లో చెప్పండి. అంటే చచ్చిపడి ఉన్నవాడికి తులసి నీళ్ళు పోసి కొంచెం ట్రై చేస్తారు, అది ఇంకా బతుకుతాడా, లేదంటే 3 దింపుడికి వెళ్ళాలి ఉంటాయి, ఏడాది దింపిన తర్వాత లేస్తాడేమో అని. కానీ ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా కొట్టారా? ఇప్పుడు కరోనా టైంలో చూడండి, ఎవడో అరే మనోడే అనుకుని తెలుసుకుని లోపగాడికి అన్నీ అవ్వాల్సినవన్నీ అయిపోయి అలాంటి పరిస్థితి క్రియేట్ చేశాడు. ఎందుకంటే మీరు ఏ ఆస్పెక్ట్ తీసుకోండి, మద్యం అలా జయచంద్ర రెడ్డి గారు ఎవడరాడు, ఆడికి అసలు మీరు టికెట్ చూసినప్పుడు ఆడికి బీఫామ్ ఇచ్చినప్పుడు ఆడు బతికేటో ఆఫ్రికాలో ఏమైనా ప్రత్యాపారం చేస్తున్నాడా, శనక్కాయలు బస్తాలు ఎత్తుకుని ఇక్కడ మూటలు మోయడానికి వెళ్ళాడా, ఇవేవి తెలియకుండా మా అమాయకంగా మా పెద్దిరెడ్డి కనపడగానే పెద్దిరెడ్డి మీద తోసేస్తారా? నీకు ఇంకా పాత పగలు పోలేనట్టుకుంది మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అన్న కాన్సెప్ట్లో చెప్పాడు. కరెక్ట్. అలాగే మీరు ఏదైనా తీసుకొని ఒకటి చెప్పండి సార్, ఈ అదానీ డేటా సెంటరు ఈరోజు గూగుల్ అని చెప్పారు. గూగుల్తో టైఅప్ అయ్యి ఆయన చేస్తున్న వ్యాపారం ఎప్పటి నుంచో తెలిసింది. అదే డేటా సెంటర్ వస్తోంది. సరే, వీళ్ళేదో మసిబూసి మారేడికాయ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఇంత గొప్ప విషయాన్ని
చెప్పుకోలేకపోవడం వీళ్ళ తప్ప, ఆ క్రెడిట్ అంతా చోరీ చేయడం చంద్రబాబు తప్ప. నేను ఒక్క మాట చెప్తా సార్, అనువుగా ఉంటే రాజకీయాల్లో ఏదైనా ఎత్తుకెళ్ళిపోతారు అన్న దగ్గర, ఎత్తుకెళ్ళిపోయిన దగ్గర ఏముంటుంది? అలా చూడండి మీరు జల్సా సినిమాలో బ్రహ్మానంద గడు పేరుకే దొంగడు, ఏది చేసినా నిమిషంలో దొరికిపోతాడు అన్నట్టు కోడిపెట్టల్లో దొరుకుతున్నారు ఈయనకి. మీరు చూసుకోండి కావాలంటే. సార్ మీరు అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని అది కాదు, చిన్న స్థాయిలో చెప్తాను. మీ ఇంట్లో మీ అబ్బాయికి లెనోవో ల్యాప్టాప్ కొంటారు సార్. అది ఇంటికి రాగానే నాన్న నాకు నువ్వు ల్యాప్టాప్ కొన్నావని ఎంఎస్ ఆఫీస్ కావాలి నాకంటే ఏం చేస్తారు? 2 పనులు చేస్తారు. ఒకటి మీరైతే నిజమైన జర్నలిస్ట్ కాబట్టి ఎంఎస్ ఆఫీస్ లైసెన్స్డ్ వెర్షన్ కొని మీ అబ్బాయికి ఎక్కిస్తారు. నాలుగోటైతే అమీర్పేట వెళ్ళి ఒక ఎంఎస్ ఆఫీస్ ఎక్కిస్తారు. కానీ ఎవడైనా ఎంఎస్ ఆఫీస్ ఎక్కించామని చెప్తాడా? మీ అబ్బాయి కూడా మా నాన్న లెనోవో ల్యాప్టాప్ కొన్నాడో లేకపోతే డెల్ కొన్నాడో ఏదో చెప్తారు. కానీ ఇక్కడ వెరైటీ ఏంటంటే గూగుల్లో ఏ టెక్నాలజీ ఇస్తే గూగుల్ డేటా సెంటర్ తెచ్చామని చెప్తున్నారు. అది మీకు అర్థమైందా? అవును. తర్వాత మీరు ఆద్యంతం మీరు ఆయన గమనిస్తే సార్, ప్రతి దాంట్లోనూ మనందరూ మాట్లాడిన దానికి విభిన్నంగా ఇంకా లాస్ట్కి అంచుకు తొగరంటారు చూడండి, అది చేసి చూపించాడు. ఇప్పుడు మనం లెక్కరది ఏంటి, ఎంతసేపు ఇబ్రహీంపట్నం లేకపోతే తంబలపల్లిలో కొరకల చెరువు మాట్లాడాం, అయితే ఇంకోటి ఏదో మాట్లాడాం. కానీ మొత్తం రాష్ట్రం అంతా డంప్ యార్డులు, కుటీర పరిశ్రమ, దానికి యాన్సిలరీ యూనిట్లుగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎలా ఉన్నాయో ప్రత్యేక కదంప కార్యక్రమం రక్తి కట్టించండి. కుటీర పరిశ్రమలు ఎంఎస్ఎంఈ తంబలపల్లిలో మొలకల చెరువులో బ్రాంచ్. అలాగే మీరు అక్కడ ఒక పరవాడలో చెప్పింది కూడా ఎంఎస్ఎంఈ యూనిట్. ఈ బెల్ట్ షాపులన్నీ కుటీర పరిశ్రమలు. అవి ఏంటి? మీరు దీన్ని లెక్కర్ స్కామ్ అని ఎప్పుడు అనకండి సార్. లెక్కర్ స్కీమ్. ఓడిపోయినోడికి డబ్బులు ఎలా సంపాదించాలో తంబాలపల్లిలోనే పెట్టి అంటే 124 గెలిచారు కదా, మిగిలిన 11లోనే పెట్టారు. మీరు జాగ్రత్త చూసుకోండి. అంతేనా? అది నిక్కచ్చిగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఇంకోసారి బైనక్లోజులు పెట్టి చూస్తే అన్నీ దొరుకుతాయి. ఓకే. ఇదొకటి. మీరు ఇంకోటి గమనించారా సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రజల కోసం నేను తెప్పలపడి నాడు నేడు స్కూల్ అంటే వీళ్ళప్పుడు నాడు నేడు కార్యక్రమంలో చేసిన చెట్టు నీరు కార్యక్రమానికి కూడా డబ్బులు ఇచ్చేసారు ఫస్ట్ రాగానే. ఈ స్కీములు చూడండి, సంక్షేమ స్కీములు కార్యకర్తల్ని ఆ నాయకుల్ని పరిరక్షించుకోవడానికి. దీనికి ప్రజాస్వామ్యం అని పేరు పెట్టి సంపద సృష్టిస్తామని బిల్డప్లు ఇచ్చి, సంపద ఎవరికి సృష్టిస్తున్నారు? ఓడిపోయిన ఎమ్మెల్యేలకి, వాళ్ళ కార్యకర్తలకి సంపద సృష్టించుకొని కలకల్లాడుతున్నారు. దీనికి లెక్కర్ స్కీమ్ అంచేది. మీరు ఎప్పుడు స్కామ్ అనకండి. అలాగే స్కామ్ అంటే దానికి ప్రూఫ్లు ఉండవు. కోర్టు అడిగినా సరే మా వల్ల కాదు బాబోయ్ అన్నా సరే ఇంకొక 2 పేర్లు తెస్తాం సార్, అరెస్ట్ ఒకసారి ఇవ్వండి అన్నది స్కామ్. స్కీమ్లో న్యాయం అందరికీ కరెక్ట్గా వచ్చే విధంగా. అలా మీరు చెప్పిన ఏ కాన్సెప్ట్ అయినా తీసుకోండి. నేను ఒకే ఒక విషయం చెప్తాను. మీరు ఈ గూగుల్ డేటా సెంటర్, పవర్, ఇవన్నీ ఆ ఎర్రిసన్నాసులకు ఒకటే చెప్పాలి. పవర్ సెక్టర్లో జగన్మోహన్ రెడ్డి కన్నా ఈ భారతదేశంలో అపరమేధ ఎవరు లేడు. అవును. మీరు ఈ డేటా సెంటర్ విషయంలో 2014 నుంచి మనకి కోతికొమ్మ చాట ఆడిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వాడు. మీకు డేటా సెంటర్ వస్తుంది, సిఐ సమిట్ రావడం, అదాని తల్లితోటి నీకు డేటా సెంటర్ అని 14 నుంచి 19 దాకా బొమ్మ చూపించి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే సాధారణంగా వీళ్ళు అవహేళన చేస్తారు చూడండి పవర్ సెక్టర్లో జాబులు. నెక్స్ట్ ఏంటి, ఈ మీరే చెప్పారు కదా గూగుల్ డేటా సెంటర్తో జాబులు ఏమొస్తాయని. ఈ తెలివి తక్కువ మేళంకి తెలియంది ఏంటంటే, అంటే హైటెక్ సిటీ కట్టామనే బిల్డప్లు ఇచ్చే దగ్గర మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈ హైటెక్ సిటీతో పాటు ప్యారల్గా వ్యానన్బర్గ్ అని కట్టారు, ఇనార్బిట్ మాల్ ముందున. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆయనలో రహేజా మైండ్ స్పేస్ అని కట్టారు. అలా ఇతను పిలకబట్టుకుని అగ్రిమెంట్లో 29,000 కోట్ల ఒప్పందంలో ఫస్ట్ 7,410 కోట్లతో ఫస్ట్ అగ్రిమెంట్ ఏంటి తెలుసా సార్? ఒక ఐటీ పార్క్ కట్టు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టు. అవును. మీకు అర్థమైందా? సో ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మీకు ఒక డేటా చదివి వినిపిస్తాను. అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి అతని విజన్ ఎలా ఉందో. హీ హాజ్ డిమాండెడ్ నాట్ లెస్ దెన్ 24,000 at one glow. ఓకే. అది నేను 7,210 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆన్ అన్ అగ్రిగేట్ ఐ కెన్ ప్రొవైడ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 20,450 మందికి ఇస్తాను ప్రామిస్ సార్. అవును. ఎలా తెలుసా సార్? ఫస్ట్ 100 మెగావాట్ డేటా సెంటర్కి 5,070 కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ 300 ఏమో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. చూడండి ఇందులో ఇస్ వెరీ క్లియర్. ఎందుకంటే నేను ఫ్యాకర్ ఆడిట్ చేస్తున్నప్పుడు ఓ జనరల్ మేనేజర్ నాటి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారు భాస్కర్ గారిని కలిశారు. ఆయనతో అడిగినప్పుడు మీరు ఒక మెగావాట్కి ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తారని అడిగారు. అప్పుడు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఆయన నాకు వచ్చేది షేర్ చేసుకున్నాడు ఆయన. అండ్ క్వైట్ సర్ప్రైజింగ్లీ సెడ్ సార్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ విత్ దిస్ అంటే దీని బదులు నేను ఇండస్ట్రియల్ సెక్టర్కి ఇన్సెంటివ్స్ ఇచ్చుకుంటే పవర్ సెక్టర్లో దే కెన్ ప్రొడ్యూస్ అండ్ దే కెన్ గివ్ మోర్ ఎంప్లాయ్మెంట్ కదా. చెప్పండి సార్, 10 సార్లు చెప్తే కానీ రాష్ట్ర ప్రజలకు అర్థం. అదే చెప్తున్నాను. ఇది చెప్పే దగ్గర మీకు ఒక కేటగారికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నాకు సీఎం మిత్రుడు ఉన్నాడు, ఆయన కూడా షేర్ చేశాడు ఒక డేటా.
తర్వాత మనోహర్ అని ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఎస్ గివెన్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గూగుల్ డేటా సెంటర్ ఎలా మోసం చేశారన్నది. ఇందులో సార్ మీరు చెప్తే నమ్మరు, 300 మందికి డైరెక్ట్ను 1900 మందికి ఇండైరెక్ట్. అదే కదా వీళ్ళు కూడా 3000 మంది ఎంప్లాయ్మెంట్ అంత దగ్గర, ఎలక్ట్రీషియన్స్, పవర్ ప్లాంట్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఆమోదించింది. అవి 1900 మంది ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే ఓవరాల్గా 2200. రెండోది ఇది జాగ్రత్త చూడండి, ఐటీ బిజినెస్ పార్క్ 1165 కోట్లు పెడుతున్నాడు. బిల్డింగ్లు ఏవి? ఓకే. లేదా అదానీ డేటా సెంటర్ లేదా అదానీ మైండ్ స్పేస్ లాంటి బిల్డింగ్ కడతాడు. ఓకే. దాంట్లో 13,750 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎలా? ఇప్పుడు మీకు చెప్పాను కదా, రహేజా మైండ్ స్పేస్ ఉంది. ఎన్ని బ్లాక్లోనే? దగ్గర 10 టవర్లు ఉన్నాయి లోపల. ఆ 10 టవర్లో అగ్రిగేట్ నాట్ లెస్ దెన్ 10-20 మంది పనిచేస్తూ ఉంటారు. అవునా కదా? దిస్ ఈజ్ హౌ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో 1600 మందికి ఇండైరెక్ట్గా, ఆబ్వియస్లీ సర్వీస్ సెక్టర్, హౌస్ కీపింగ్, ఎలక్ట్రీషియన్స్, వీళ్ళందరూ సర్వీస్ ప్రొవైడర్సే కదా. 1600 మందికి వస్తుంది. ఓవరాల్గా 15,350 మందికి ఎంప్లాయ్మెంట్. ఓకే. ఇందులో స్కిల్ సెంటర్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ యూనివర్సిటీ వాట్ దే బీన్ ప్రపోజ్డ్. దీనికి కూడా 400 కోట్లు అలొకేట్ చేసి 275 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఆబ్వియస్లీ ప్రొఫెసర్స్, టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ ఆల్. మిగిలినది 750 మందికి పరోక్షంగా, టోటల్ 1025 మందికి. రిక్రియేషన్ సెంటర్ ఒకటి ఉంది, దాంట్లో 575 కోట్లు, 500 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 1375 మందికి పరోక్షంగాను, టోటల్ 1875. ఇది ఫస్ట్ ఫేజ్లో ఎంత 100 మెగావాట్లు పెట్టడానికి 7,210 కోట్లు ఖర్చు పెడుతూ 14,525 మందికి ప్రత్యక్షంగాను, 5,625 మందికి పరోక్షంగాను, టోటల్ 20,450 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఇది ఒప్పందం. దానికి జీవోలు ఏంటి తెలుసా సార్? జీవో నెంబర్ అంటే ఎంత స్ట్రాటజిక్, జీవో నెంబర్ MS03ని ఎప్పుడు ఇచ్చారంటే 25/2022 ఇచ్చారు. మీరు చెప్పేది స్క్రీన్ పైన కూడా వేస్తున్నారు మన వాళ్ళు. కరెక్ట్. 22కి ముందు బ్రోటల్ ఎక్సైజ్ ఎలా జరిగింది చూడండి గవర్నమెంట్ నుంచి. ఇలా సింగపూర్ వెళ్ళి అక్కడి నుంచి రాగానే ఢిల్లీ వచ్చాం, తర్వాత ఢిల్లీలో గూగుల్ అని అనౌన్స్ చేయలేదు. జియో MS నెంబర్ 5 ITS పర్మిషన్ డిపార్ట్మెంట్లో 11/20 నండి. అలాగే జియో MS నెంబర్ 2 ITE అండ్ C ప్రమోషన్స్ డిపార్ట్మెంట్లో 3/2/21. తర్వాత జియో నెంబర్ MS11 ITEC ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ 11/11/21. ఇదంతా ఒక ఎత్తు అయితే ఫైల్ నెంబర్ APICC, ఎందుకంటే ల్యాండ్ అలొకేషన్స్ అన్ని ఇక్కడి నుంచి జరగాలి. అది 17037 అండి 2020లో ఈ C డిపార్ట్మెంట్కి ఇచ్చారు. UO నెంబర్ దీనికన్నా మినిస్టర్ ఆఫ్ SIPB మీటింగ్లో, అంటే మినిస్టర్స్ క్యాబినెట్ మీటింగ్లో 12/5/2022 UO నెంబర్ 135/22 GA అంటే క్యాబినెట్ అప్రూవల్ది 12/5/22 వస్తే 25/22 జియో 3 రిలీజ్ చేశారు. దేనికి? ఎక్కడెక్కడ? ఇది టెక్నాలజీ పార్క్. ఇందులో ఎన్ని ఉన్నాయో తెలుసుకోమనండి. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ ఇంక్లూడింగ్ 200 మెగావాట్స్ డేటా సెంటర్ పార్క్, IT బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ అండ్ రిక్రియేషన్ సెంటర్. ఇది టోటల్ 14,854కి ఈ 7,210లో సెకండ్ ఫేజ్లో మిగిలింది. రైట్. సో ఇంత చేసిన దగ్గర ఈ జీవోలు మీరు చదివి నిమించిన చూడండి. ఇది నెక్స్ట్ ల్యాండ్ అలొకేషన్స్కి ఎట్లా ఇచ్చారంటే సార్, కాకులుప్పాడ, జీ చోడవరం అండ్ నక్కపల్లిలో ఇచ్చారు. 300, 100, 100 టోటల్ 500 ఎకరాలు. ఇది కూడా ఏంటి 2019 ఫస్ట్ ఇది అయితే ఫేజ్ 1 చూడండి సార్, 10 మెగావాట్స్కి 3 years స్పాన్. ఎప్పుడు ఇచ్చారు? 2019లో. 20 మెగావాట్స్ది 4 years స్పాన్, 40 మెగావాట్స్ది 5 years ప్లాన్, 70 మెగావాట్స్ 6 years, 100 మెగావాట్స్ది 7 years. మీరు ఈ సైకిల్ చూసుకోండి. 2020 జీవో ఇచ్చిన కాడి నుంచి స్పాన్ ఆఫ్ 3 yearsలో ఫస్ట్ ఫేజ్ ఇస్ ఓవర్. దిస్ ఈజ్ ఎగ్జిక్యూషన్. కర్మగాలి కరోనా టైంలో కూడా అవును సాధారణంగా ఎగరేసుకుని పోతారు సింగపూర్ వెళ్ళి ఈ సంతకాలు ఒప్పందాలు. ఒక జస్ట్ కమ్యూనికేషన్తో కేబుల్ నెట్వర్క్ ఫ్రమ్ సీ కోస్ట్ నుంచి లోపటి నుంచి తీసుకురావడానికి. రైట్. దీన్ని విజన్ అంటారా? లేదా సింగపూర్ వెళ్ళి మాకు కన్సల్టేషన్ రద్దు చేశారు కదా, వాళ్ళు కాంట్రాక్టర్లు పెట్టండి, కన్సల్టేషన్ అంటే అబ్జర్వేషన్స్ మాకు తెలియట్లేదు కాబట్టి గౌరవ పెట్టచ్చు మా ప్రజలని, అమరావతి రైతులను మోసం చేయొచ్చు అనుకోవడం రైటా? మీరు ఒకసారి చెప్పండి సార్. ఒక్కసారి. అవును. సో ఇట్లా మీరు ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా ఆయన ఇవాళ దొల్లగోడు దూపం వేసిన దాంట్లో ఎవరిని వదలలే. పిచ్చి పేలాపనలు పేలుతున్నప్పుడు, అసందర్భ పేలాపనలు వస్తున్నప్పుడు అసెంబ్లీలో రూలింగ్ లెవెల్ అయిన నిస్సాయ స్థితిలో డిప్యూటీ స్పీకర్ ఉంటే మాట్లాడదాం. ఆయన గురించి కూడా మీరు చెప్పినట్టు ఆ సబ్జెక్ట్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకసారి డేటా సెంటర్ పైన జగన్మోహన్ రెడ్డి గారు మేమే పునాది వేశామన్నటువంటి బయట ఒక్కసారి ప్లే చేయండి.